హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఫంక్షన్కి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఈరోజు బ్లాగ్లోకి అయితే వెళ్దాము. ఈరోజు డే మొత్తంలో నేనేం చేశాను ఏంటో అనేది మీకు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా రైస్ కాకుండా ఈరోజు సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా ఉపయోగపడేలాగా టమాటా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయితే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేశానండి. అలానే ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఈ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఆకు, లవంగాలు, చెక్క, ఇలా బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇవి వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో అయితే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశానండి 2. ఇవన్నీ వేగుతూ ఉన్నప్పుడే 2 ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. బోరుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి, బోరుగా అయితే బాగుంటుంది, చిన్న చిన్నవి కాకుండా. ఆనియన్స్ కూడా వేగుతూ ఉన్నాయి కదండి, ఇవి వేగేటప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నానండి. అలా వేసుకోవడం వల్ల రైస్లోకి పట్టేసేటప్పటికి మంచి స్మెల్, టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటాలను అయితే నేను కొన్ని చిన్న చిన్న ముక్కలను అయితే యాడ్ చేసుకున్నానండి. రైస్లోకి అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను టమాటాలను నైటే కట్ చేసుకొని బాక్స్లో అయితే పెట్టుకున్నానండి. మార్నింగ్ లేవగానే కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలంటే టైం చాలా పడుతుంది. ఇక్కడ వచ్చేసి టమాటాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోండి. ఎందుకంటే టమాటా సాఫ్ట్గా మగ్గితేనే రైస్లోకి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ప్లేట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా మగ్గిపోయే వరకు మగ్గించుకుందాము. ఇవి కుక్ చేసుకునేటప్పుడు అడుగంటకుండా చూసుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేటప్పుడే నేనైతే ఇక్కడ కరివేపాకుని అయితే యాడ్ చేశానండి. మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది కరివేపాకు. కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ముక్కల్ని సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి. నేనైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఇదే రైస్ అయితే పెట్టానండి పిల్లలకి. ఇందులోకి వచ్చేసి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో మీకు చూపిస్తానండి. ఈ లోపల అయితే టమాటాలు మగ్గుతూ ఉంటాయి కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు నేను 2 రకాల దోశలను అయితే చేశానండి. ఈ దోశల్లోకి వచ్చేసి నేనైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే పచ్చెనపప్పు, మినపప్పు అయితే యాడ్ చేశానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఇవి వేగుతూ ఉన్నప్పుడే నేనైతే ఇందులో కొంచెం పల్లీలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేగుతూ ఉన్నాయి కదండి, ఈ చట్నీకి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇక్కడే యాడ్ చేసుకున్నాను. పోపు వేసేటప్పుడు కరివేపాకుని యాడ్ చేస్తే మా పిల్లలు అసలు విడిగా తినట్లేదండి. అందుకని చెప్పేసి నేను పల్లీ చట్నీని మిక్సీ పట్టుకునేటప్పుడే కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేగిపోయాయండి. దీంట్లోకి అయితే నేను ఒక 3-4 వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నానండి. అలానే కొంచెం చింతపండు ఎక్కువ, అలానే దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపరేషన్ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇవన్నీ కొంచెం చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మన టమాటా మగ్గిపోయాయండి. వీటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయితే మగ్గిపోయాయండి. దీంట్లో వచ్చేసి నేనైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే
ఇక్కడ నేను వచ్చేసి రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకున్నానండి. మీకు అలా విడిగా రైస్ కుక్ చేసుకునే పని లేకుండా రైస్ని డైరెక్ట్గా ఇందులో కూడా వేసి కుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేశానండి, ఎందుకంటే రైస్ పట్టేసిన తర్వాత దీంట్లో గట్టిగా కాకుండా ఉండటం కోసం నేను అలా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కూడా మగ్గించుకున్నానండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వీటిలో నేనైతే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రైస్ వచ్చేసి మనకి బిర్యానీ ఫ్లేవర్లో కావాలి కాబట్టి దీంట్లోకి అయితే నేను కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేశానండి. మన చికెన్ గరం మసాలా వాటిలో వేసుకుంటాం కదా గరం మసాలా, సేమ్ అదే పౌడర్ని నేను దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి సేమ్ బిర్యానీ ఫ్లేవర్ లానే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అయితే యాడ్ చేశానండి. అలానే ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం సాల్ట్ కూడా, రైస్కి సరిపడా సాల్ట్ అలానే కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకున్నానండి. బిర్యానీలో అయితే ఎక్కువగా పసుపుని అయితే యాడ్ చేయర్లే, కానీ యాడ్ చేసుకోవడం వల్ల పసుపు హెల్త్కి మంచిదని చెప్పేసి యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేనైతే 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, గరం మసాలా కూడా వేసాం కదా, దానికి సరిపడా కారాన్ని చూసుకొని వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు కూడా కొంచెం మగ్గనిచ్చుకుందామండి. పచ్చివాసన రాకుండా ఉంటుంది, కారం అవి యాడ్ చేసాం కదా. ఒక 2 మినిట్స్ పాటు ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత దీంట్లో అయితే నేను కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేశానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే నార్మల్ రైస్తోనైతే కుక్ చేస్తున్నానండి ఇవాళ బిర్యానీని. నార్మల్ రైస్తో కుక్ చేసినా కూడా బాగుంటుందండి, బిర్యానీ రైస్తో కాకుండా. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నానండి. ఇక్కడ కుక్ అయిన తర్వాత దీంట్లో అయితే నేను నార్మల్ రైస్ని అయితే వాళ్ళు కుక్ చేశాను కదండి, ఆ నార్మల్ రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా టమాటాస్ తోటి అయితే ఇలా సింపుల్గా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా కూడా తినేసేయచ్చు. ఈరోజు మార్నింగ్ పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఈ రైస్ అయితేనే పెట్టానండి నేను. అలానే సాయంత్రానికి అయితే వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకొచ్చేటప్పుడు ఖాళీ చేసి అయితే తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా బాగా నచ్చిందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి కూడా ఇలా మార్నింగ్ ఈజీగా సింపుల్గా ఇలా చేసి పెట్టండి. మార్నింగ్ ఎప్పుడు నేను ఇంట్లో రైస్ కుక్ చేసినప్పుడు రైస్ మిగిలిపోయింది అనుకోండి, అది అలా తినే బదులు డైరెక్ట్గా ఇలా రైస్ని అయితే కుక్ చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఇందాక వచ్చేసి పల్లీని అయితే వేయించుకున్నాం కదండి, అవైతే ఇప్పుడు చల్లారిపోయాయి. మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో అయితే పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో అయితే నేను ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎంత కారం వేసినా సరే మనం ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలానే ఇక్కడ వచ్చేసి నేను ఇంగువని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు వచ్చేసి నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నా కదండి, మా పిల్లలు విడిగా వేస్తే తినట్లేదు, అందుకని చెప్పేసి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నానండి చట్నీతో పాటు. ఈరోజు వచ్చేసి 2 రకాల దోశలను అయితే చేశానండి. ఇవాళ వచ్చేసి ఇంట్లో కొంచెమే ఉన్నాయండి పిండ్లు, అందుకని చెప్పేసి 2 అవగొట్టేసేద్దాంలే అని చెప్పేసి ఇవాళ 2 దోశలను అయితే చేశాను. ఆనియన్స్ తోటి ఇక్కడైతే పెసరట్టు, మినపట్టు 2 వేసానండి. ఫస్ట్ అయితే మినపట్టు అయితే ఆనియన్స్ యాడ్ చేసి అలానే కొంచెం పైన కూడా కారం అయితే యాడ్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కారం కూడా యాడ్ చేసుకోండి.
ఆనియన్స్ తోటి ఇట్లా ప్లెయిన్గా తిన్నా కూడా బాగుంటుందండి దోశ. కాకపోతే కారం వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలానే ఉల్లిపాయలతో నేను ఇక్కడ పెసరట్టు కూడా వేసానండి. ఈరోజు అయితే కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. ఫంక్షన్కి ప్రిపరేషన్కి అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఈరోజు. ఇక్కడ వచ్చేసి నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అలానే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితే చేసామండి. కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అమ్మ వాళ్ళది మాది ఒకటే ఊరు, కాకపోతే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానని చెప్పాను కదండి. ఈరోజు అయితే ఇక్కడ ఫంక్షన్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఇక్కడ వచ్చే స్వీట్ కింద అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. బయట నుంచి అయితే తెచ్చుకోవచ్చులే, కానీ ఇక్కడ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కదా లడ్డు, మనకి నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మేమైతే ఓన్గా ఇక్కడ వచ్చేసి లడ్డు ఒకటే కాదండి, ఇక్కడ బూందీ కూడా ప్రిపేర్ చేయించుకున్నాము. మేమైతే కార్డ్స్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నామండి. అందుకని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం ఇలాగా. ఫంక్షన్ రోజే గిఫ్ట్స్ కూడా ఇద్దాం అనుకున్నామండి. కాకపోతే ఆ రోజు కొంచెం హడావుడిగా ఉంటుంది కదా, ఎవరికి ఇచ్చామో ఎవరికి ఇవ్వలేదో అర్థం కాదు. అందుకని చెప్పేసి మేము కార్డ్తో పాటు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. పాకమంతా పట్టేసి పక్కనైతే పెట్టారు. కొంచెం చల్లారిన తర్వాత ఆ లడ్డు చేయడానికి. ఇక్కడ వచ్చేసి లడ్డు ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి జీడిపప్పు అలానే కిస్మిస్ని అయితే నెయ్యిలో అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నారండి. ఈ రెండు చల్లారే లోపల ఇక్కడ వచ్చేసి బూందీని అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. సో ఇక్కడైతే ఈ సైజులో లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకున్నాం మేము ఫంక్షన్ కోసం రిటర్న్ గిఫ్ట్లో వేయడానికి. లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా బేషన్స్లో అయితే పెట్టుకున్నామండి. ఒక 10 hours పాటు ఇలా పెట్టుకుంటే కదిలించకుండా లడ్డు అయితే గట్టిపడుతుంది. అప్పుడైతే ప్యాకింగ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి, లేదంటే అప్పటికప్పుడు అలా ప్యాక్ చేస్తే బాగుండదు. ఇక్కడైతే ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చానండి. ఈరోజు మార్నింగ్ అయితే టమాటా బిర్యానీ రైస్ చేశాను కదండి. ఈరోజు ఈవినింగ్ అయితే కర్రీ అయితే ఏం లేదు. సో సింపుల్గా అయితే ఇలా ఎగ్ రైస్ అయితే చేసుకుందాం అనుకున్నామండి. బయట నుంచి కర్రీస్ అయితే తీసుకొచ్చుకోవచ్చులే, కానీ ఒక్కొక్క రోజు బాగుంటున్నాయి, ఒక్కొక్క రోజు బాగోట్లేదు. అందుకని ఇలా సింపుల్గా ఇంట్లోనే మనకి బండి మీద దొరికే ఫ్రైడ్ రైస్లు అయితే ఉంటాయి కదండి, సేమ్ అలానే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఎగ్ రైస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. ఈ ఎగ్ రైస్లోకి అయితే మనకి పీసెస్ చిన్న చిన్నగా కాకుండా పెద్దగా ఉంటే బాగుంటాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆమ్లెట్ లాగా వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యే వరకు కదిలించలేదండి వాటిని. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం పచ్చిపిచ్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎగ్తో పాటు ఇలానే ఇక్కడ పచ్చిమిర్చిని కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా అయితే డివైడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ నేను పచ్చిమిర్చితో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ రెండు కొంచెం మగ్గే లోపల మనకి ఇక్కడ ఆమ్లెట్ లాగా ఉంది కదా, వీటి కూడా మగ్గిపోతుందండి. ఇక్కడ వచ్చేసి నేనైతే పీసెస్ని కొంచెం పెద్ద పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పీసెస్ని అయితే డివైడ్ చేసుకుంటున్నానండి కొంచెం పెద్దగా. ఇందులో అయితే నేను సాసెస్ కొన్ని అయితే యాడ్ చేశానండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అన్నిటిని కూడా ఇట్లా పీసెస్లా చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనకి బండి మీద దొరుకుతాయి కదండి బయట స్టైల్లో ఫ్రైడ్ రైస్ని, సేమ్ అలానే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే సాసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 minute పాటు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒక పక్కకు పెట్టేసుకొని దీంట్లో అయితే రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి.
రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని సాసెస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే రెడ్ చిల్లీ సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సోయా సాస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. అలానే కొంచెం వెనిగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే నేనైతే టమాటా సాస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. టమాటా సాస్ యాడ్ చేయడం వల్ల రైస్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే సాసెస్ అన్నీ యాడ్ చేశాను కదండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందాక కొన్ని పీసెస్ కూడా మనం సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి. అలానే కారం కూడా రైస్కి ముక్కలకి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అలానే ఇక్కడ మనం చిల్లీ సాస్ అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని కూడా. అయినా సరే కొంచెం పచ్చికారం అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా రైస్ మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను సాసెస్ అన్నీ కూడా కొంచెం తక్కువగానే యాడ్ చేశానండి. ఎక్కువగా అయితే నేను యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేసుకోవడం వలన ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో వచ్చేసి నేను ఎటువంటి గరం మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేయలేదండి. అయినా కూడా ఈ సాసెస్ వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒకసారి మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి. అలానే లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది. ఈరోజు డిన్నర్కి అయితే మేమైతే ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసేసి నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా పని స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని అయితే పెట్టుకుంటానండి నేను. ఇక్కడైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ రేపు మార్నింగ్కి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను వెజిటేబుల్స్ అయితే ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకుంటానండి. రేపు మార్నింగ్ అయితే పిల్లలకి కొంచెం ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆలూస్ అయితే ముందు రోజు కట్ చేసుకోలేం కదండి, అప్పటికప్పుడైతేనే బాగుంటాయి కదా. సో వెజిటేబుల్స్ అయితే ఇక్కడ నేనైతే ఏమీ కట్ చేయలేదండి నైట్. అందుకని చెప్పేసి నేనైతే ముందు రోజునే మొత్తం కూడా క్లీన్ చేసుకున్నానండి, బౌల్స్ ఏమీ లేకుండా. అలానే ఇక్కడ వచ్చేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి నైటే స్టవ్ దగ్గర గట్టు మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుందండి. అప్పుడు వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా. అలా కాకుండా మొత్తం ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసుకొని మార్నింగ్ త్వరగా లేసినా కూడా టైం సరిపోదండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.